మానవత్వం అనే పేరు ఫ్యూచర్లో వినిపించకపోవచ్చు. ఇతరుల జీవితం అంటే లెక్కలేదు. ఒక అమాయకు అమ్మాయి అంటే చులకన, పేదంటి బిడ్డంటే వీరికి లోకువ, అడ్డా మీద పని కోసం వెయిట్ చేసే ఆ మహిళ అంటే లెక్కే లేదు. అవును, ఇవన్నీ నిజమే అనిపిస్తుంది కొందరి అఘాయిత్యాలను చూస్తే. మహిళను గౌరవించే అనే కోణం నుంచి అత్యాచారాలు చేయకండి చాలు అనే నినాదానికి మార్చాల్సి రావచ్చు. ఎస్, దీనికి కారణం లేకపోలేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న అత్యాచారాలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. మెదక్లో దారుణం చోటు చేసుకుంది. కూలీ పని కోసం వచ్చిన మహిళ లైంగిక దాడికి గురయ్యింది. అత్యంత దారుణంగా ఉన్న ఆమె పరిస్థితిని చూస్తే మనస్సు చలించిపోతోంది. కానీ ఆ దరిద్రులు చేసిన పనికి అమ్మాయి బలయ్యింది. గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. జనకంపల్లి పంచాయతీలోని ఓ తండాకు చెందిన మహిళ కూలీ పనుల కోసం మెదక్కు వచ్చింది. అక్కడే అద్దం మీద పనుల కోసం వెయిట్ చేస్తోంది. పనుల కోసం వెయిట్ చేస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు పనిప్పిస్తామని చెప్పి కొల్చార మండలం అప్పాజిపల్లి శివారులోని ఏడుపాయల రోడ్డు వైపు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. అక్కడే ఓ గ్యాంగ్ మహిళ మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత హత్యాయత్నం కూడా చేశారు. ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసి చిన్న స్తంభానికి 2 చేతులు కట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు. చేతులు విడిపించుకోలేక ఒంటి మీద బట్ట లేకుండా బహిరంగ ప్రదేశంలో ఆ పరిస్థితిలో తనను తాను చూసుకుంటూ రాత్రంతా గుండె పగిలేలా ఏడ్చి ఉంటుంది ఆ మహిళ. ఒక కూలి పని చేసుకునే అమ్మాయిని కూడా వదలకుండా అత్యాచారం చేస్తున్నారంటే వారి మైండ్ గురించి మాట్లాడుకోవాలంటేనే అసహ్యం వేస్తోంది. రాత్రంతా ఆ సైలెంట్ ప్లేస్లో ఉన్న బాధితురాలిని అటువైపు వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన పోలీసులు వెంటనే ఆమెను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు రాత్రి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారంతా. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాలు.